అభినయ్ దర్శన్ అనేటటువంటి పాస్టర్ కానీ పాస్టర్ యాక్టర్ కానీ యాక్టర్ వాట్ ఎవర్ అబాజు పాలైపోయి మొత్తానికి ఆయన్ని అరెస్ట్ దాకా తీసుకువెళ్ళింది. ప్రస్తుతానికి విచారణలో ఉన్నాడు. ఐఆమ్ సారీ అబౌట్ అభినయ్ దర్శన్ డ్రామా. ఇటువంటి వెధవల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. మీరు డిలీట్ చేయాలి అంటే మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయాలి. ఎంత పెద్ద గొడవ జరిగినా తనకున్నటువంటి విగ్గు ఊడిపోకుండా చాలా జాగ్రత్త పడ్డాడే. ఎర్రప్ప ఇంటెన్షన్ ఏంటంటే ఇంత ఈజీగా దొరికిపోతే ఇంకా మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం? ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. పెద్ద మాట అన్నాడు సరాడు. వీడి మీదకి ఫస్ట్ వాళ్ళు వస్తే నేను కాదు నేను కాదు నేను కాదు అన్నది వీడే. అందరికీ నమస్కారం. అభినయ్ దర్శన్ అనేటటువంటి పాస్టర్ కానీ పాస్టర్ యాక్టర్ కానీ యాక్టర్ వాట్ ఎవర్ ఆయన చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో ఆదిలోనే అబాజు పాలైపోయి మొత్తానికి ఆయన్ని అరెస్ట్ దాకా తీసుకువెళ్ళింది. ప్రస్తుతానికి విచారణలో ఉన్నాడు. ఆ తర్వాత జైలుకు కూడా పోయే అవకాశం ఉంటుందేమో తెలియదు. ఎందుకంటే రిమాండ్ అలాంటివి కూడా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీని కేంద్రంగా అతడు చాలా ప్రయోజనాలు పొందాలని చూశాడు. మొదటిది ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, రెండవది మత ఘర్షణలను రేపాలని, మూడవది తన యొక్క రాజకీయ లబ్ధిని వక్ర మార్గంలోనైనా సరే పొందాలని, ఇలా ఎన్నో రకాలైనటువంటి తప్పుడు విధానాలతో బోర్లా పడ్డాడు ఈ అభినయ దర్శన్. అభినయ రహిత దర్శన్ అయిపోయాడు. ఇప్పుడు మొత్తానికి అభినయం ఎక్కువైపోవటం వల్ల ఎటు చూసినా కూడా ఆయనకి ట్రోల్స్ రూపంలో అవార్డులు దక్కుతూ ఉన్నాయి. నిన్న మనం ఆల్రెడీ వీడియో చేసాం, క్లియర్ కట్గా సీన్ టు సీన్ అలా ఎలివేట్ చేసామన్నమాట, ఎక్కడెక్కడ దొరికిపోయాడు అని చెప్పేసి. అయితే ఇది మరీ అంత కామెడీగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఒక పాస్టర్ తాగి యాక్సిడెంట్కి గురై చనిపోతే కూడా ఎన్నో వందల సీసీ కెమెరాల సాక్ష్యాధారాలను చూపించి పోలీసులు పెద్ద టీంతో రంగప్రవేశం చేసి ఫోరెన్సిక్ రిపోర్టులు కూడా అందించినా ఇప్పటికీ ఈ ప్రవీణ్ పగడాలది హత్యే, అతను హతసాక్షి అని చెప్పేసి ఇప్పటికీ తమ యొక్క మిషనరీల ఎజెండాల్లో భాగంగా కొంతమంది క్రైస్తవులు ప్రచారం చేసుకుంటున్న వైనాన్ని మనం చూస్తున్నామే. అంటే అబద్ధాలని ఏ విధముగా సిగ్గు లేకుండా తమ యొక్క ప్రచారాల కోసం ఇంధనముగా వాడుకుంటున్నారు అనేది మనం ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది. ప్రతిసారి ఈ యొక్క అబద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇంత తొందరగా వాటి యొక్క నిజస్వరూపం బయటికి రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ అసత్యాలు అబద్ధాలే ఎంతో పెద్ద విధ్వంసాలు క్రియేట్ చేయవచ్చు. ఇవి చరిత్రలో ఎన్నో సందర్భాల్లో మనం చూసినవే. చిన్న చిన్న తప్పుడు వార్తల యొక్క ప్రవేశము, వాటి వ్యాప్తి హింసాత్మకమైనటువంటి ఘటనలకు తావుతీసింది, ఎంతోమందిని చంపేసింది. సో వాటి గురించి మీ అందరికీ అవగాహన ఉందనే అనుకుంటున్నాను. కనుక ఈ అభినయ్ దర్శన్ కానీ, లేకపోతే ఇతడి దోస్త్ అయినటువంటి అజయ్ కానీ, లేకపోతే ఇంకొక XYZ ఎవరైనా సరే ఈ సోషల్ మీడియా కేంద్రంగా చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో యాంటీ హిందుత్వ కోణంలోనే ప్రధానంగా వీళ్ళు నడుస్తూ ఉంటారో, అలాగే వాళ్లకు మళ్ళీ రాజకీయాలు ఒకటి ఏదో సమోసా అనే ఒక పార్టీ పేరు పెట్టుకొని జనాల్లోకి వెళ్ళిపోయి ఈ విధమైనటువంటి విపరీత చేష్టలకి పాల్పడితే నేటి డిజిటల్ యుగంలో నువ్వు ఎక్కడికి తప్పించుకుపోతావు? అందుకనే ఈ అబద్ధాల ద్వారా బ్రతికే వాళ్ళు ఏదో ఒక రోజు దానితోనే నాశనం అయిపోతారు తప్ప ఎవరిని ఏమీ చేయలేరు, వాళ్ళు అనుకునే లక్ష్యాల్ని చేరలేరని మరోసారి నిరూపితమైంది. అయితే ఈ అభినయ్ దర్శన్ అనేటోడు ఎట్లా దొరికాడు, ఎంత ఈజీగా దొరకబడ్డాడు? అలాగే మరొక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడాలి. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అనేటటువంటి వ్యక్తి ఇప్పటికీ ప్రవీణ్ పగడాల కోసం పరితపిస్తూ, అంటే ఆయన పేరును వాడుకుంటూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలని లేదా ఇంకేదో పొందాలని విపరీత ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఏమి చేయాలో తెలియక, ఆ యొక్క బండికి మైలేజు అందక, ఇంధనము లేక, ఇదిగోండి వెంటనే ఈ యొక్క అభినయ్ దర్శన్ తాలూకా ఫేక్ డ్రామాని పట్టుకొని 2-3 పోస్టులు కూడా వదిలేశాడు తన యొక్క ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో. మరొక ప్రవీణ్ పగడాల లాగా చేద్దామనుకున్నారా అని చెప్పేసి ఇదే జీవి హర్షకుమార్, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తెగ రెచ్చిపోయినటువంటి వైనం కూడా మనం చూసాం.
కానీ వెంటనే ప్రవీణ్ పగడాల విషయంలో నిజం తెలిసినా కూడా దాన్ని ఇంకా అలాగే కంటిన్యూ ఎందుకు చేస్తున్నాడంటే ప్రవీణ్ పగడాల లేడుగా, విచారణ ఏదన్నా చేయబడదామంటే కనుక లేనివాడి గురించి ఏదన్నా మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ అభినయ్ దర్శన్ బ్రతికే ఉన్నాడుగా, ఎందుకంటే చచ్చిపోయేలాగా దాడి చేయించుకోలే. ఎవరో చంపేయబోతున్నారు, చంపడానికి ట్రై చేస్తున్నారు అనేది పోర్ట్రే చేయడానికి దర్శకత్వ ప్రతిభను చూపించాడు, నటనా కౌశలాన్ని కనబరిచాడు. విఫలమైంది. ఇప్పుడేమో ఎక్కడున్నాడో తెలుసుగా. కనుక ఈ జీవి హర్షకుమార్ వెంటనే ఏం పెట్టాడో పోస్ట్ చూడండి. ఐఆమ్ సారీ అబౌట్ అభినయ్ దర్శన్ డ్రామా. ఇటువంటి వెధవల వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది. నిజమే అనుకుని పెట్టిన FB పోస్టును డిలీట్ చేస్తున్నాను. అయ్యా, మీరు డిలీట్ చేయాలి అంటే మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయాలి. ఏడాది కాలంగా ఈ ప్రవీణ్ పగడాల యొక్క పోస్టులను సర్క్యులేట్ చేస్తూ ఏదో ప్రవీణ్ పగడాల ఎక్కడైతే యాక్సిడెంట్కి గురైపోయి చనిపోయాడో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక రాయి పెట్టి దాన్ని ఏదో చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఇంత డ్రామా చేశాడు ఈ హర్షకుమార్ అనే వ్యక్తి. ఇప్పుడేమో అడ్డంగా దొరికిపోయాడు. సాలిడ్ ప్రూఫ్లు ఉండేసరికి ఏమీ చేయలేని పరిస్థితి. కనుక వీళ్ళంతా డేంజరస్ గేమ్ ఆడుతూ ఉంటారో చూడండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బార్డర్లో ఉండే సైనికులు ఎంత అద్భుతమైన కాపలా కాస్తున్నా చిన్న పొరపాటు వలన ఏ విధంగా అయితే ఈ యొక్క రక్కసులైనటువంటి ఉగ్రవాదులు లోపలికి ప్రవేశిస్తారు, వీళ్ళ విషయంలో కూడా, వీళ్ళ ఎజెండాలు, వీళ్ళ యొక్క ప్రోపగండాల విషయంలో కూడా మనం ఏమాత్రం నైరాశ్యం కనబరిచినా వెంటనే వీళ్ళ ఎజెండా అనేది బలంగా ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ వీళ్ళు చేయాలనుకున్న ఆ యొక్క కంపంతా చేస్తారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా ఈయన హతాశుడైపోయాడు, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు సారీ చెప్తున్నాడు. ఎవరికి కావాలి సారీ? ఇలాంటి తప్పుడు ప్రచారాల మీద బ్రతికేటటువంటి బ్రతుకొక బ్రతికేనా అనేది ఆలోచించుకోవాలి వాళ్ళే. ఇక ఆ తర్వాత మనకి ఏ విధంగా సాలిడ్ ప్రూఫ్లతో బయటకు వచ్చిందంటే, ఇప్పుడు ఎవరైతే దాడులు చేశారు అని చెప్పేసి అన్నారో ఆ దాడులు చేసినటువంటి వ్యక్తుల్లో ఇదిగో ఈ పిల్లోడు కూడా ఉన్నాడు. పాప వీళ్ళందరూ కూడా ఏదో ఇన్స్టాగ్రాముల్లో రీల్స్ చేసుకుంటా వాళ్ళ జీవితాలను ఏదో నెట్టుకుంటా వస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా గిరిపుత్రులు. అనవసరంగా వీళ్ళని కూడా ఈ డ్రామాలోకి లాగి వాళ్ళు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే, ఈ అభినయ్ దర్శన్ అనేటోడంట ఏదో ఒక షార్ట్ ఫిల్మ్లోనో దేంట్లోనో యాక్టింగ్ల కోసం అవకాశం ఇస్తానన్నట్లుగా వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేయించి తన మీద దాడి అనే ఒక సీన్కి రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ విఫలమయ్యాడని చెప్పుకున్నాగా. అయితే వీళ్ళు ఇది ఎందుకు వచ్చింది గొడవ, మేమేదో ఆయన చేయమంటే చేశాము, అది కూడా ఏదో షూటింగ్లో భాగంగా అన్నట్లుగా వాళ్ళు వచ్చి నిజం క్లియర్గా ఒప్పేసుకున్నారు. కనుక టెక్నికల్గా వీళ్ళు కొంత నిందితుల కేటగిరీకే వస్తారు. కానీ నా దృష్టిలో వీళ్ళంతా కూడా అమాయకులు. వీళ్ళని అడ్డంగా బుక్ చేసింది ఎవడు అంటే ఆ ఫేక్ డ్రామా ఆర్టిస్టు అభినయ్ దర్శన్ గాడు. ఎంత పెద్ద గొడవ జరిగినా తనకున్నటువంటి విగ్గు ఊడిపోకుండా చాలా జాగ్రత్త పడ్డాడే. ఆ విగ్గు ఊడిపోకుండా పడినటువంటి జాగ్రత్తల్లో సగం ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో పెట్టుంటే ఇంత తొందరగా ఈ నిజం బయటపడిపోయేది కాదుగా. ఈసారన్నా సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ఇక్కడే ఒక మీమ్ వేసుకోవాలా. ఏంటి అంటే ఇదే, వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అట్లా అనమాట. ఏదన్నా చేసి వెంటనే దొరికిపోవడం ఈ అభినయ్ దర్శన్కి అలవాటు. సో వీళ్ళు బయటపెట్టినటువంటి విషయాల ఆధారంగా చూసుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళని ఏ విధంగా గైడ్ చేశారు అవన్నీ కూడా మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మరొకసారి ప్లే చేస్తున్నాను చూడండి. గడ్డ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే క్రెయిన్తో కొండను దోమిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడ నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి మీదే రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. మీకు ఎట్ట చేయాలో ఏందనేది చూద్దాం. బీర్ బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లా. చూసి మా రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైక్లో నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదా, ఆ విధంగా అడ్డంగా దొరికిపోయారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు దొరికిపోయిన తర్వాత ఏంటి, సొప్పకట్ట కబుర్లు చెప్తారు. ఆ పాస్టర్ అజయ్ వెళ్ళిపోయి అభినయ్ దర్శన్ దగ్గరికి, బెడ్ మీద పడుకుని నటిస్తున్న అభినయ్ దర్శన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో ఈ వీడియో చూడండి ఒకసారి. చెప్పు అభినయ్, నేను నీ మీద ఉన్న నమ్మకంతో భానుమేకల గారు నేను నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాను.
ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. భాను మేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు. నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. ఏమన్నాడు చూశారు కదా, ఏమన్నాడు? నువ్వు చేసింది గనక తప్పు అని తేలితే మేము క్షమించం, యావత్తు క్రైస్తవ సమాజం నువ్వు చేసింది గనక తప్పు అని. అది కాదు ఇక్కడ ఇంటెన్షను. ఒరిజినల్గా ఈ ఎర్రప్ప ఇంటెన్షన్ ఏంటంటే, ఇంత ఈజీగా దొరికిపోతే ఇంకా మేము ఇంక ఎట్లా సపోర్ట్ చేస్తాం, ఇక నీకు మాకు సంబంధం లేదు, చి వేస్ట్ రా నువ్వు, ఉంటుంది కదా ఒక మేము అట్లా అనమాట. చి అలా అనమాట. హర్ట్ అయిపోయి ప్రోగ్రాం విఫలం అవడంతో ఇంకా నీరు గారిపోయి ఈ విధంగా చేతులు దులిపేసుకున్నాడు అనమాట. అప్పుడు ఏ రేనా చూడు అనేలాగా అక్కడ చూడొచ్చు మీరు ఆ అభినయ దర్శన్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకు వచ్చింది గొడవ? నిజంలో బ్రతకొచ్చు, నిజాయితీగా బ్రతకొచ్చు, హాయిగా ఉండొచ్చు కదరా. ఎందుకింత మత పిచ్చి? రాజకీయాలు చేసేస్తారా? సమోసా పార్టీ అనేది, సమోసాలు అమ్ముకుంటారా సమోసా పార్టీ పేరుతో? ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడంతో పాటుగా చాలా మీడియా ఛానల్స్లలో ఈ విషయానికి సంబంధించి బెస్ట్ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. అంటే చిన్న విషయము ఎవడో పనికిమాలినోడని వదిలేలే. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసినటువంటి ప్రయోగంగా దీన్ని మనం భావించాలి. దానికి ఒక సాలిడ్ ప్రూఫ్ ఉంది. ఎవరైతే ఇక్కడ మనం వాయిస్లు విన్నామో అదొకటి. ఆర్టీవీ యాంకర్తో ఫస్ట్ మాట్లాడాడు అనమాట ఈ అభినయ్ దర్శన్ మేనేజర్, ఈ వీడియోలు తీసినటువంటి వాడు, ఈ కెమెరామ్యాన్ మాట్లాడినప్పుడు ఏమన్నాడో కూడా మీకు వినిపిస్తాను. సో మొత్తంగా ఎలా దొరికిపోయారు అన్నదానికి ఇది ఆధారం. ఆ తర్వాత మహా టీవీ యాంకర్స్ అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి అభినయ్ దర్శన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ క్వశ్చన్ అడిగారు, మీకు గాయాలైనాయి కదా, ఎక్కడైనాయి అంటే చూపిస్తున్నాడు చూడండి. మీకు 2 కుట్లు వేస్తారు, నడుస్తారా మీరు? 2 కుట్లు నడుస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఆ విధంగా అసహనానికి గురై మీకు 2 కుట్లేస్తే నడుస్తారా, కొట్టించుకుంటే నడుస్తారా అంటే, ఇప్పుడు అక్కడ మొదటి షాట్లో రక్తం లేదు, రెండో షాట్లో రక్తం వచ్చింది. మొదటి షాట్లో ఇక్కడ ఏమీ జరగలేదు, రెండో షాట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక బ్యాండేజ్ వచ్చింది. కోడికత్తి డ్రామానా? ఏ డ్రామా ఆడాలనుకున్నారు? ఇక్కడ కూడా కుట్లు పడినట్లుగా ప్రూఫ్ ఏంటి? లేదు కదా, అక్కడ కేవలం కట్టు ఉంది. అలాగే ఘాటు లేకుండా రక్తపు చుక్కలు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా? పొదల మాటున హాయిగా నిలబడినటువంటి వ్యక్తి ఏ విధంగా రెండో షాట్కి వచ్చేసరికి రక్తపు మడుగుల్లో పడున్నాడు. అంత రక్తపు మడుగుల్లో పడితే ఇంత టక్కున లేచిపోయి మీడియా మీద అంత అసహనం వెళ్ళగక్కి అంత ఎనర్జీ ఎట్లా వస్తుంది? నేను అనేది ఏంటంటే అభినయ్ దర్శన్ ఈజీగా దొరికిపోయాడు, దీని గురించి పెద్దగా చాంతాడంత మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళ యొక్క ఎజెండాని మనం ఏమాత్రం నైరాస్యం వహించి లైట్ తీసుకున్నా, అదొక కామెడీగా కేఏ పాల్ కేటగిరీ కింద తీసుకున్నా చాలా డేంజర్. ఎందుకంటే ఈ విషయంలో కేఏ పాల్ కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. వచ్చాడు అంతంత మాటలు ఇత్తట్ట మాట్లాడేశాడు. కేఏ పాల్ కూడా కమీడియన్ కాదు, అతడు కూడా ఒక మతోన్మాదే. మనం కమెడియన్ అంటాం. సో వీళ్ళు కూడా చేసేది కామెడీ కాదు. ఇలా అన్ని మీడియా మాధ్యమాల్లో ఈ గుట్టంతా రట్టయ్యేసరికి ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్తో పాటుగా ఇంకో 8 మంది పోలీసుల అదుపులో ఉన్నారు, విచారణ చేయబడతారు. ఏ సెక్షన్స్ కింద ఏంటి కథా కమామేషి కూడా చెప్తారు. అంతేకాకుండా కొంతమంది పాస్టర్లు కూడా ఈయనకి అగైనిస్ట్గా మాట్లాడుతూ ఆయన ఒరిజినల్ నేచర్ని కూడా, ఇది బ్రదర్ అనిల్ రాజ్ అంట, వీళ్ళందరూ కూడా బట్టబయలు చేసి చెప్పారు. ఇదిగోండి వీళ్ళందరూ అదే చెప్పారు. యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పేసి ఇంతకుముందు గతంలో ఇదే కారు నేను మీకు పంపించాను అనుకుంటా, వీళ్ళ ఫాదర్ కూడా ఉంటారు, ఇదే కారు చూడండి, ఇది ఎస్సీ. అది గతంలో కూడా అతడి కారు యాక్సిడెంట్కి గురైంది అని చెప్పేసి మాట్లాడాడు. అదే కారుని ఎన్నిసార్లు యాక్సిడెంట్కి గురి చేస్తాడు, ఎన్నిసార్లు దాడి చేయించుకుంటాడు. ఆ కారు పర్టిక్యులర్గా దీనికోసమే తయారు చేసుకున్నట్లుగా ఉంది ఆ మనిషి. సో ఈ విధంగా వేరే పాస్టర్లే ఆయనకి అగైనిస్ట్గా మాట్లాడుతున్నారంటే ఎంతటి సిగ్గుమాలిని పనిచేసినాడు వీడు, ఈ అభినయ్ దర్శన్ గాడు. వీడిని ఏమనాలి చెప్పండి? మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాకపోతే. అంతేకాకుండా ఆర్టీవీ మనోజ్ గారితో మాట్లాడుతూ ఎవడైతే ఈ యొక్క నేను అనుకుంటున్నా కెమెరామ్యాన్ అని, వాడి పేరు కిరణ్ అంట, పాస్టర్ అభినయ్ దర్శన్ మేనేజర్ అంట, అతడు మాట్లాడుతూ స్టార్టింగ్లో ఏమన్నాడు ఒకసారి చూడండి. అవును సార్, ఎవరు దాడి చేశారు సార్. ఎక్కడది? ఇక్కడ
పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం దగ్గర నీరు తోటపల్లి అనే గ్రామం ఉంది సార్. నీరు తోటపాలెం ఎక్కడ ఏంటి పాదయాత్ర అవుతారా? లేదు సార్, ఈరోజు పాదయాత్ర లేదు, కార్ రిపేర్ ఉంటే చేయించుకోవడానికి వెళ్తున్నాం సార్. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? చింతపల్లి అనే మండలం వెళ్తున్నాం సార్. అటాక్ చేసి తెలియదు సార్, నేను కూడా కారులోనే ఉన్నా. కారులో నుంచి నన్ను లాగేసినారు, తర్వాత అద్దం పగలు పెట్టినారు. తర్వాత నేను దిగిన తర్వాత నా మీద రాగిపోయి తర్వాత ఈ వాటర్ దగ్గర మనకు కావాల్సిందని చెప్పేసి కెమెరా మాట్లాడు. నేను ఒక సైడ్ ఉడికినా ఇంకా పెట్టి సార్ ఫారెస్ట్ ఎట్టు ఉడికినారు అర్థం. వాడు కాదురా మనకు కావాల్సింది అని చెప్పేసి వీడిని వదిలేసంట వేరే అంటే అభినయ్ దర్శన్ అండ్ మిగతా వాళ్ళని అంట టార్గెట్ చేశారు అనేలాగా వీడు ఫస్ట్ ఫోన్ కాల్లో చెప్పినటువంటి అబద్ధం. ఎందుకంటే వీడి మీదకి ఫస్ట్ వాళ్ళు వస్తే నేను కాదు అన్నది వీడే, నాకు తెలుసు వీడే, అబద్ధాలు ఆడింది వీడే. దీన్ని ఎలా పోర్ట్రే చేశాడు అంటే నాకు ఒక బుడ్డోడు ఉంటాడు సుధాని, వాడిని ఎత్తేసి అవతలేసినారు. ఓకే, వాడిని ఎత్తేసి అవతలేసినారు. ఒకడు ఎటు పడ్డాడు తెలియదు, అయ్యారు ఎటు ఉరికినారో తెలియదు. నలుగురు మాత్రం ఉన్నారు, నలుగురు ఆరు కూడా ఉన్నారు. నేను దూరం ఉరికినా ఎటు ఉరికారు, ఆయన ఎటు ఉరికారో తెలియదు. మొత్తం ఉరికిన తర్వాత నేను ఒక 6 నిమిషం లోపు ఉరుకుతా వచ్చే లోపు ఆయన ఇంకా దేంతో పొడిచారా నరికారా ఎటు చేశారో తెలియదు కానీ ఎత్తులు అంతా ఉరుకుతున్నారు. ఈ నా కొడుకు పాదయాత్రకి చేయడానికి వచ్చి మొత్తం మార్పిడి చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు ఒకడు వెళ్ళేటప్పుడు. ఓకే, ఏ టైంలో జరిగింది? సో నేను ఈ పాయింట్ని ఎక్కువగా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను. ఈయన కొడుకులు పాదయాత్ర పేరుతో మత మార్పిడి చేయడానికి వచ్చారా, వీళ్ళని వదలొద్దు అని అక్కడ దాడి చేసిన వ్యక్తులు అన్నట్లుగా ఆరంభంలో, అంటే ఇప్పుడు ఇది ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఓకే, ఆరంభంలో చెప్పినటువంటి విషయం. ఎంతటి దుర్మార్గానికి నీచత్వానికి వీళ్ళు ఒడిగడతా ఉంటే వీటిని మనం ఎక్స్పోజ్ ఎప్పుడైతే చేస్తామో మనల్ని ఏమంటారు, మనల్ని మతోన్మాదులు అంటారు. మీరు అనుకుంటే ఏంటి, అనుకోకపోతే ఏంటి, ఇలాంటి విషయాలను ఖండించలేని మీ నపుంసకత్వానికి మీరు సిగ్గుపడాలి. మతాలకు కులాలకు అతీతంగా నేరం జరిగినప్పుడు నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కడిగి పారేయాలి. అంతేగాని ఇలా వారికి ఉన్నటువంటి పర్సనల్ గ్లడ్జెస్ లేకపోతే ఎజెండాస్ లేకపోతే ఇంకేవో బెనిఫిట్స్ కోసం ఇలాంటి వాటిని కూడా నార్మలైజ్ చేసే మనుషులు ఉంటారు. కనుక తస్మాత్ జాగ్రత్త. అభినయ్ దర్శన్ ఎక్స్పోజ్ అయ్యాడు, ఆ ఎర్రప్ప కూడా ఇదే కేటగిరీకి సంబంధించిన వాడు. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళ బ్రతుకే అబద్ధాల బ్రతుకు. అబద్ధాల ద్వారానైనను మన మతమును వ్యాప్తి చేసుకుందుము, ఇది మనకు దేవుడు చెప్పాను అని కూడా విర్రవీగే బ్యాచ్ అనమాట వీళ్ళు. కనుక సత్యమేవ జయతే అనేది వేదవాక్కు. ఎవడు ఎన్ని అబద్ధాలతో డ్రామాలాడినా బురుడి కొట్టాలని ప్రయత్నం చేసినా ఆఖరికి వాళ్ళ గతి అధోగతి. అటువంటి వాళ్ళు నాశనమగుదురుగాక. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.